జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. నన్ను ముఖ్యమంత్రిని చేయండి, చంద్రబాబు గారికి చేత కాలేదు నేను చేస్తాను అన్నాడు. వాషింగ్టన్ డీసీని మించిన రాజధాని కడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిందా? వాషింగ్టన్ డీసీని మించిన రాజధాని వచ్చిందా అన్న? 5 సంవత్సరాలు అయింది, కనిపిస్తుందా మీకు? ఈయన ఒక రాజధాని సరిపోదన్నాడు, 3 రాజధానిలు అన్నాడు. 3 రాజధానిలలో కనీసం ఒక్క రాజధాని అయినా అయిందమ్మా? ఒక్క రాజధాని కూడా లేదు. ఈరోజు తీరా చూస్తే 10 ఏళ్ళు గడిచిపోయింది. 10 ఏళ్ల తర్వాత ఎక్కడున్నాము అని చూసుకుంటే ఎక్కడా లేము. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. ఒక్క అభివృద్ధి లేదు, ఒక్క పరిశ్రమ లేదు. 10 ఏళ్లలో కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదు. మరి మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఆలోచన చేయండి. పోలవరం ప్రాజెక్టు మన హక్కు, దానికి ఇవ్వలేదు. ఏ ఒక్క న్యాయము చేయకపోయినా అదే బీజేపీ పార్టీని పట్టుకొని వేలాడుతున్నారు. ఒక పక్క చంద్రబాబు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎక్కడి సోద్యం అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ మనకి ఏం చేసిందని వాళ్ళకు గులాంగిరి చేస్తున్నారు. మనకి ఇవ్వాల్సిన రాజధాని ఇవ్వలేదు, మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు, మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. మన రాష్ట్రానికి అసలు కనీసం ఒక్క మేలు 10 సంవత్సరాలుగా చేయనిదే అదే బీజేపీ పార్టీకి ఎందుకు గులాంగిరి చేస్తున్నారు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా? అందుకే చెప్తున్నాం, ఓటు అన్నది మీ చేతుల్లో ఉన్న ఆయుధం అమ్మ. మళ్ళీ మళ్ళీ మీ జీవితాలను నాశనం చేసుకోకండి. మీ ఓటు చంద్రబాబు గారికి వేసినా అది డ్రైనేజ్ లో వేసినట్టే, మీ ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి వేసినా అది డ్రైనేజ్ లో వేసినట్టే. ఓటు వృధాన చేసుకోకండి. ఓటు అనేది మీ హక్కు, ఓటు అనేది మీ బాధ్యత కూడా. ఆలోచన చేసి ఓటు వేయండి. ఈరోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారం లేకొచ్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాము అని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే చెప్పాడు రాహుల్ గాంధీ గారు. మీరు ఆశీర్వదించండి, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే. అందుకే చెప్తున్నాం, మీ ఓటు ప్రత్యేక హోదా కోసం వేయండి, మీ ఓటు పోలవరం ప్రాజెక్టు కోసం వేయండి, మీ ఓటు రాజధాని కోసం వేయండి. ఇవన్నీ సాధ్యం కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తేనే ఇవన్నీ సాధ్యం అవుతాయి. మరొకసారి చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ. కులాలకు, మతాలకు, భాషలకు అతీతంగా అందరినీ హక్కును చేర్చుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీలను మీరు ఆశీర్వదించాలి. బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ, అసలు ఒక్క మాట కూడా నిలబెట్టుకోని పార్టీ. మరి అలాంటి పార్టీకి పొత్తులు పెట్టుకున్న వీళ్లతో మీరు ఎందుకు ఏకీభవిస్తున్నారు? ఎందుకు వీళ్లకు ఓట్లేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాంచారయ్య ఉన్నారు, మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా మీకు సేవ చేయాలని ఆశపడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కోరుతుంది. అలాగే ఎంపీ అభ్యర్థిగా తమ్ముడు బార్గా ఉన్నాడు, మీ బిడ్డగా ఆశీర్వదించండి. యువకుడు, ప్రజా సేవలో తన జీవితాన్ని అంకితం చేసుకోవాలని ముందుకొచ్చిన వాడు. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి, మీరు గెలిపించండి. మీ గొంతు ఇక్కడ కాదు, పార్లమెంటులో వినిపించేటట్టు, పార్లమెంటు వరకు మీ గొంతు తీసుకునేటట్టు ఆశీర్వదించాలని మరొకసారి ప్రతి అన్నను, ప్రతి తమ్ముడిని, ప్రతి